హరిహోం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి జగజ్జీవేశ్వరుల వివరణ చూద్దాం. స్వామివారు సీతారామాంజనేయ సంవాదం నుండి ఒక ఉపమానాన్ని ఇలా వివరించారు. నీళ్లకుండలో సూర్యుడు ప్రతిబింబించాడు. ఆ ప్రతిబింబించిన సూర్యుడు గోడ మీద కూడా ప్రతిబింబించాడు. అప్పుడు గోడ వెలుగుతోంది. దాన్ని ఒక పిల్లవాడు చూశాడు. గోడ వెలుగుతుంది అన్నాడు. తండ్రి, గోడ వెలగటం ఏంటి? గోడ జడ వస్తువు, అది వెలగదు అన్నాడు. కొడుకు, మరి నాకు కనపడుతుంది అన్నాడు. మనకి కూడా విషయాలన్నీ కూడా గోడ వెలగటం లాంటిది. జగత్తంతా కూడా గోడ వెలగటం లాంటిది అన్నమాట. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏవేవో ఆకర్షిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా గోడలే. ఎందుచేత? తస్మాత్ భ్రాంతి దర్శనేన. ఎందుకు ఆకర్షించబడ్డాడట? అది భ్రాంతి దర్శనం అయినప్పటికీ సత్య దర్శనంగా భ్రాంతి చెందాడు. గోడ వెలుగుతుంది అన్నాడు. గోడ వెలగటం ఏంటి అని అనుకోలేకపోయాడు. అలా అనుకుని ఉంటే ఆకర్షించబడేవాడు కాదన్నమాట. మనం జగత్తులో వ్యవహరించేటప్పుడు ఏం చేస్తామండి? బాగుంది అన్నామా లేదా? ఎక్కడన్నా గోడ వెలగటం బాగుంటుందా? బాగుందనే ఉద్వేగాన్ని తగిలించాము. ప్రియంగా మారింది. దాంతో భావం ఏర్పడింది. ఇప్పుడు మరీ బలపడింది. బలపడంగానే చందన బ్రదర్స్ బాగుంటుందా, బొమ్మన బ్రదర్స్ బాగుంటుందా? గోడ మీద ప్రతిబింబం, అది బాగుండటం ఏంటి? అది జగత్తు కదా, గోడ వెలగటం లాంటిది కదా. అలా చూడవయ్యా జగత్తుని. ఎలా అంటే, ఆ ప్రతిబింబానికి ఆధారమైనది ఎక్కడుందో కాంతిని పట్టుకుని వెనక్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాడు? కుండలో నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు దాకా వెళ్ళాడు. మరలా కొడుకు అడిగాడు, కుండలో సూర్యుడున్నాడు అని. ఎక్కడైనా కుండలో సూర్యుడు ఉంటాడా? లేదురా, అది ప్రతిబింబం అన్నాడు. నిజంగా సూర్యుడు ఎక్కడుంటాడండి? ఆకాశంలో ఉంటాడు. అంటే ఊర్ధ్వగమనంతో చూస్తే నిజ సూర్యుడిని తెలుసుకోగలుగుతాము. అదే అధోగమన ప్రభావం చేత జీవుడైపోతున్నాడు. ఇలా స్పష్టంగా తెలియాలి. తెలిసి ఏమవ్వాలట? నేను బ్రహ్మమును, ఆ కుండలో సూర్యుడు కాదు, ఆ గోడ మీద సూర్యుడు కాదు, నిజ సూర్యుడు. నేనెవరిని? నిజ సూర్యుడిని. కాసేపు తాత్కాలికంగా అంతఃకరణ ప్రతిబింబం ఏర్పడింది. అదేమిటి? కుండలో సూర్యుడు, వాడు జీవుడు. గోడ మీద సూర్యుడు జగత్తు, నిజ సూర్యుడు ఈశ్వరుడు. ఇలా జగజ్జీవేశ్వరులను సింపుల్గా తేల్చేశారు. అర్థమైపోయిందిగా. కుండలో సూర్యుడు లేడండి బాబు, అంతఃకరణ ప్రతిబింబుడు చిదాభాసుడు. నిజ సూర్యుడు ఈశ్వరుడు, బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపము. ఇప్పుడు మనకి ఎట్లా అర్థం చేసుకోవాలి? కుండలో సూర్యుడు అంతఃకరణ ప్రతిబింబము, జీవుడు అన్నమాట. గోడ మీద సూర్యుని యొక్క వెలుగు ప్రతిబింబానికి ప్రతిబింబం, అంటే జగత్ అన్నమాట. నిజ సూర్యుడు ఈశ్వరుడు, బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపము. హరిహోం అండి.